హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేనైతే రవ్వ బర్ఫీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఎలాగో చూసేయండి. ఈ రవ్వ బర్ఫీ కోసం ఒక కప్పు సన్న రవ్వను తీసుకోండి. అదే కప్పుతో ఒక కప్పు పాలను కూడా తీసుకోండి. పాలను తీసుకొని కొద్దిగా వాటర్ పోసి మరిగించాలండి. సో పాలు మరిగేలోపు మనం మిగతా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి అందులో 12 జీడిపప్పు పలుకులను అయితే వేయించుకోవాలండి. మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పక్కకి తీసుకోవాలండి. అదే బౌల్లో 4 టీ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకొని మంచిగా వేడి చేసుకోవాలండి. నెయ్యితో చేస్తేనే బాగుంటుంది రవ్వ బర్ఫీ. సో అందుకే 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని మంచిగా మరిగించుకోవాలి. సో వేడయ్యిందో లేదో తెలుసుకోవడానికి మనం ఇలా చేయి పెడితే మనకి తెలిసిపోతుందండి. ఈ వేడయ్యింది అనిపించగానే మనం పక్కకి తీసుకున్న 1 కప్ ఆఫ్ రవ్వను ఇందులోకి వేసుకోవాలండి. రవ్వను వేసుకొని మంచిగా అటు ఇటు అని కలుపుతూనే ఉండాలి. రవ్వను ఎంత బాగా నెయ్యిలో ఫ్రై చేస్తే అంత మంచిగా వస్తుందండి. 5-10 నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా కలపడం వల్లనే మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. కలర్ కొంచెం చేంజ్ అవ్వాలి రవ్వది. స్టవ్ను స్లిమ్లో పెట్టుకోవాలండి. స్లిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి రవ్వను. ఇది ఇలా వేగుతుండగానే మనం పక్కకు తీసి పెట్టుకున్న జీడి పలుకులను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి, లేదా మిక్సీలోనైనా వేసుకోవాలి. ఇప్పుడు రవ్వ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం కాచిన పాలనైతే పోసుకోవాలండి. మొత్తం ఒకటేసారి పోయొద్దు, కొన్ని కొన్ని పోసుకుంటూ కలపాలి. కొన్ని పోసుకొని మంచిగా కలిపిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని పోసుకొని కలుపుకోవాలండి. అడుగంటకుండా చూసుకోవాలి, ఎందుకంటే అడుగంటితే టేస్ట్ మారిపోతుందండి. సో అందుకని అడుగంటకుండా చూసుకోండి. సో ఇందులోకి మనం పక్కకు పెట్టుకున్న జీడి పలుకుల్ని వేయాలండి. అదేవిధంగా ఒక కప్పు షుగర్ని అయితే ఇందులోకి వేసుకోవాలి. షుగర్ వేసి కలుపుతుంటే కొంచెం చేంజ్ అవుతుంది, షైనీస్గా కనబడుతుందండి. చూడండి ఒకసారి మీరు కూడా. షుగర్ వేయగానే కొంచెం పలుచబడిపోతుంది, అలాగే షైన్గా కూడా కనిపిస్తుంది. సో స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ బర్ఫీని అయితే ఇందులోకి వేసుకోవాలండి. కొద్దిసేపు అలాగే ఉంచుకోవాలండి, కొద్దిగా చల్లారిపోవాలి. పైన స్మూత్గా ఉండడానికి చిన్న బౌల్ లేదా గ్లాస్తో వెనుక భాగంతో కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ కొద్దిగా నెయ్యి కూడా అప్లై చేసుకోవాలండి. ఇలా పైన నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. పైన అయితే మనకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ని అయితే కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పైన అయితే అప్లై చేసుకోవాలండి. సో ఇలా అప్లై చేసుకొని కొద్దిసేపు పక్కనైతే ఉంచాలి. సో ఉంచిన తర్వాత దీన్ని మరొక ప్లేట్లోకి తీసుకోవాలండి. సో వేరొక ప్లేట్లోకి తీసుకున్నాక చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తినేయడమేనండి. చాలా బాగుంది టేస్ట్ అయితే, నాకైతే మంచిగా అనిపించింది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సరికన్నా ఫస్ట్ అయితే ఆద్యమని ఆగట్లేదు, తను తీసుకొని తినేస్తూనే ఉంది. సో ఇంతేనండి, రవ్వ బర్ఫీ ప్రిపేర్ చేయడం చాలా సింపుల్గా ఉంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్.